చూసుకుంటే ఒక పెంపుడు కుక్కలాగా ఉంటుంది, లేకపోతే పిచ్చి కుక్కలాగా మనం గరసద్ది. ఇదే ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి మనసు పెట్టి ఆలోచించండి. ప్రతి ఇంట్లోకి ఈ సమస్య ఉంది. కాబట్టి ఈ సమస్యని ఒక్కసారి మన ఇంట్లోకి తొంగి చూద్దాం. తీయటి ముప్పు నాటిక. దీనికి రచనా సహకారం పి గోపినాథ్ అని నా మిత్రుడు, కశ్మూర్ హై స్కూల్లో సైన్స్ అసిస్టెంట్, ఆ సహకారం ఇచ్చాడు. స్క్రిప్ట్ ఈ ముందుకు వస్తుంది. తీయటి ముప్పు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు, పట్టుబట్టి దుమ్ము దులిపితే ఇంకే ఉంటుంది. నిత్యానందం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. న్యూస్ పేపర్ వచ్చిందా? వచ్చింది సార్, ఇదిగోండి. పేషెంట్ లిస్ట్ని పిలవమంటారు సార్? పిలు. వెంకటయ్య, ఈ సాల్తీ ఏమయ్యాడబ్బా? వెంకటయ్య, ఓ ఒంటేరు వెంకటయ్య. అయ్యా నేనే వస్తున్నా. ఒంటేరు వెంకటయ్య అంటే నువ్వేనా? ఒంటేరు వెంకటయ్య కాదయ్యా, ఒంటేరు వెంకటయ్యనయ్యా. ఏంది ఒంటేరా? అది నా ఇంటి పేరయ్యా. ఇంటి పేరు ఒంటేలా? సరేలే, ఎన్నిసార్లు పిలవాలయ్యా నిన్ను? ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పని పడితే చూసుకొని వస్తున్నా. ఏం బాగలేదయ్యా నీకు? అబ్బే ఏం లేదు. ఏమీ లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావా నువ్వు? ఓసారి చూసిపోదామని. ఎవరిని? నన్నేనా? నిన్ను కాదయ్యా. ఇంకెవరిని? డాక్టర్ గారిని. అదిగో డాక్టర్ గారు, చూసావు కదా, ఇంకెళ్ళు, నేను పేషెంట్ని పిలవాలి. నెక్స్ట్. బాబు నా సమస్య ఇంకా తీరలేదు కదయ్యా. నువ్వు డాక్టర్ గారిని చూడాలన్నావు కదా, చూసావు కదా, ఇంకెళ్ళు. నా జబ్బు ఇంకా చూపించుకోలేదు కదయ్యా. నువ్వు జబ్బు చూపించుకోవడానికి వచ్చావా, చూసిపోవడానికి వచ్చావా? నిత్యానందం, నా దగ్గరకు వచ్చే పేషెంట్లు వాళ్ళ జబ్బులతో కాదు నీ దెబ్బతో పోయేటట్టున్నారు. ఉందా ఇటు పంపించు. వెళ్ళవయ్యా. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం, కూర్చో. ఏం బాలేదు నీకు? అబ్బే ఏం లేదు. డాక్టర్ దగ్గరికి వచ్చి కూడా మళ్ళా ఏం లేదంటే నువ్వు ఉండు స్వామి, నీకు దండం పెడతానా? ఇందాక నుంచి అది ఆపుకోలేక వస్తున్నానా? ఏ ఆపులోకి వస్తున్నావు నువ్వు? నిత్యానందం, నువ్వు కాసేపు నీ దూకుడు ఆపుకో. నాకు విషయం అర్థమైంది. నీకు మాటి గొంటెలు వస్తున్నాయి, అంతేగా? అమ్మయ్యా, విషయం చెప్పకముందే అట్టే పసిగట్టేశారు కదా సార్ మీరు మహాన్ డాక్టర్ అయిందా? మరి మీరు కాంపౌండర్ ఎందుకు అయినట్టు? నిత్యానందం సార్, నాకు అర్జెంట్ పని పడింది సార్, ఇప్పుడే చూసుకొని వస్తాను. తప్ప బాబు. పొద్దున్నే మనకి వంటలు కావాలండి సార్. మనుషుల్లో రకరకాలు ఉన్నట్టు జబ్బులో కూడా రకాలు ఉంటాయి. ఆయనకి వంటలు జబ్బు అనమాట. ఆ జబ్బు సంగతి కానీ తల తోక లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన కంటే తక్కువగా మాట్లాడుతున్నా. అమ్మయ్య భారం దిగిపోయింది. ఎంత హాయిగా ఉందో. ఏ మాటగా మరి చెప్పుకోవచ్చు వంటేలా. నువ్వు నీ ఇంటి పేరు నిలబెడుతున్నావు. ఇందాకడి నుంచి వంటలు నొక్కి చెప్తుంటే నా మట్టి పొరికి ఏమి అర్థం కాలే. నీకు అర్థం అయినట్టుంటే నువ్వు కూడా ఇలా డాక్టర్ అయిపోవా? నిత్యానందం, వెంకటయ్య, నువ్వు రోజుకి ఎన్నిసార్లు వంట వెళ్ళిపోతావు? 10, 11, 12, 13 సార్లు అనుకుంటా సార్. ఇది తప్ప ఇంకో పల్లె అన్నట్టుంది ఇది గాడికి. నిత్యానందం, నిన్నటి పేషెంట్ బ్యాటరీ పట్టుతాపో. ఇప్పుడు చెప్పవయ్యా, ఇంకా ఎలా ఉంటుంది? ఆకలి విపరీతంగా ఉంటుంది సార్. తిన్న కొద్దిసేపటికి నీరసంగా ఉంటుందా? అవును సార్, అదేం విచిత్రమో కానీ ఎంత తిన్న అలివి కానీ నీరసంగా ఉంటుంది సార్. దాహంతో నాలుక ఏమైనా ఎండిపోతుందా? చచ్చెంత దాహంతో నాలుక పిడిచి పట్టుకుపోతుంది సార్. ఇంకా కాళ్ళు చేతులు ఒకటే తీపులు, ఎవరు పట్టుకొని పిండేస్తున్నట్టు ఉంటుంది సార్. నీ లక్షణాలు బట్టి నీకు షుగర్ ఉన్నట్టుంది. ఒకసారి షుగర్ ర్యాండమ్ టెస్ట్ చేయించు. ఏం టెస్ట్ అయ్యా? షుగర్ టెస్ట్ అంటే నీ ఒంట్లో చక్కెర శాతం తెలిపే పరీక్ష అన్నమాట. అదేందయ్యా, చక్కెర ఇంట్లో కాదు ఉండేదే, మన ఒంట్లో కూడా ఉంటదే. ఇంట్లో ఉండే చక్కెర నోటి తీపికి, నీ ఒంట్లో ఉండే చక్కెర వాళ్ళంతా తీపులకి. అయితే నా ఒంట్లో కూడా ఉందంట సార్? నీ ఒంట్లోనే కాదు, ఇక్కడ ఉన్న అందరి ఒంట్లో ఉంటుంది. అయితే నా ఒంట్లో ఇప్పుడు 10-20 కేజీలు ఉంటుంది సార్. అంతెందుకు ఉంటుందయ్యా, నీ వల్ల చక్కెర అంగడే. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు 70 నుండి 110 మిల్లీగ్రాముల షుగర్ ఉండాలి. మరి తిన్న తర్వాత 140 మిల్లీగ్రాముల షుగర్ ఉండాలి. అంతకు మించి ఉంటే నీకు ఎక్కువ ఉందని అర్థం. అయితే ఇప్పుడు నాకు ఎంత ఉంటుంది సార్? అది షుగర్ టెస్ట్ చేసినాక తెలుస్తుంది. నిత్యానందం సార్, ఈయనకి షుగర్ ర్యాండమ్ టెస్ట్ చేయించి నేను పేషెంట్ చూసి వస్తాను. ఇలా రావయ్యా, కూర్చో. అబ్బా, నా ప్రాణానికి నువ్వు మళ్ళీ తగులుకున్నావు స్వామి.
నా రక్తం తీసేది నువ్వేనా? నా రక్తం తీసేది నువ్వేనా? నీ రక్తం తీసేది నేనే, అందులో చక్కెర శాతం ఉందో లేదో చూసేది నేనే. నీ నోటికి తల వేస్తున్నా, గమ్ము కూర్చో. ఈడి దాకా వచ్చినాక తప్పుతుందే. ఆ సూది అట్ట పడితే అట్ట కూర్చోక. అసలు నాకు ముందు భయం. సమ్మగానే గుచ్చుతాలే వంటలు. ఇంతకీ ఆసుపత్రికి వచ్చే ముందు ఏమైనా తిన్నావా లేదా? తిన్నాగా. 4 ఇడ్లీ, 2 మసాలా దోశ, 2 వడలు, అల్లం చట్నీలు అద్దుకుంటూ సాంబార్లో ముంచుకుంటూ తింటుంటే నా సామిరంగా చేపలి తిండిగోలా. అది కడుపా కుడుతొట్ట. నువ్వేమైనా తిన్నావా అని లిస్టు మాత్రం అడిగా నేను. ఏమైనా తిన్నావా లేదా ఖాళీ కడుపుతో అన్నా మాత్రం అడిగాను. అదే సంగతే. తిన్నాగా. ఏది చెయ్యి చాపు, వేలేటయ్యా. అబ్బా చచ్చాన్రో దేవుడు. అట్ట గడ్డపార దించినట్టు దించి ఎంత రక్తం లాగుతావయ్యా? నీ రక్తంతో నాకెందుకయ్యా? నీ ఒంట్లో నుంచి ఒంటెలు జలపాతంలో ఎందుకు తన్నుకొస్తుందో అది చూడడానికి ఒక్క బొట్టు చాలు. ఒక్క బొట్టు సరిపోద్దయ్యా? సరిపోద్ది. నిత్యానందం, షుగర్ ర్యాండమ్ టెస్ట్ అయిందా? అయ్యింది సార్, 480 ఉంది. అమ్మో చాలా ఉంది. వెంకటయ్యలరా, ఒంటెలు వెంకటన్నయ్యా. ఇప్పుడు నేను చెప్పబోయేది కొన్ని వంటల గురించి. రావయ్యా. నీకు 440 మిల్లీగ్రాముల షుగర్ ఉందని షుగర్ ర్యాండమ్ టెస్ట్ లో తేలింది. ఆ ర్యాండమ్ ఏందో, ఆ మిల్లీగ్రామ్ ఏందో, ఆ టెస్ట్ ఏందో నాకేం తెలియదు సార్. ఆయన సూది గుచ్చితే సురుకు తెలుస్తుంది. నా ఒంట్లో షుగర్ ఉందని మీరు చెప్తేనే తెలుస్తుంది సార్. తిన్న తర్వాత 110 మిల్లీగ్రాముల కంటే మించకూడదని చెప్పాను కదా. నీకు 440 గ్రాములు ఉంది అంటే చాలా ఎక్కువ ఉందని అర్థం. దీనిని అతిమూత్ర వ్యాధి అని అంటారు. రోజు పోసుకునే ఒంటేలకి చక్కెరకి ఇంత పెద్ద లింక్ ఉంది సార్? ఉందయ్యా. నా గతేంది సార్ ఇప్పుడు? నీ గతేందని చెప్తా కానీ ఆ లింక్ ఏదో మా కాంపౌండర్ చెప్తాడు. నేను ఒంటిలోని చక్కెర ఒంటేలు పెంచును, కంటికి నిద్రలేక కలలు రావు. ఈ జబ్బుతో ఇల్లు ఒంటేలు గబ్బురా, ఈ జబ్బుతో ఇల్లు ఒంటేలు గబ్బురా. విశ్వదాభిరామ వినుకోరా మావా. చూడు వెంకటయ్య, భయపడకు. అతిగా మూత్రం పోవడం అనేది షుగర్ ఉన్న పేషెంట్లకు ఉండే ఒక్క లక్షణం మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. వామ్మో, ఈ ఒంటెలతోనే నేను లేగలేక సస్తుంటే ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయ్యా. ఈ అతిమూత్ర వ్యాధి అని చాలా మందిలో ఉంటుంది, కానీ పట్టించుకోరు. ఎంత తిన్నా నీరసం పడిపోవడం, దాహంతో నాలుక ఎండిపోవడం అనేవి షుగర్ ఉన్న పేషెంట్లకు ఉండే లక్షణాలు మాత్రమే. వాడిది నమ్మ బొడవ. మీరు చెప్పిన గుణాలన్నీ నాకున్నాయి సార్. నీకు షుగర్ ఉంది కదా, అందుకే లక్షణాలు ఉన్నాయి. నీకు 15 రోజులకు మాత్రం రాసిస్తున్నాను. మళ్ళీ వచ్చినాడు కళ్ళు. ఈ మాత్రలతో నా ఒంటెలు కంట్రోల్ అవుతుంది సార్? నీ వంటలు కంట్రోల్ అవుతాయి కదా, రాసిచ్చిందా. నీ షుగర్ కంట్రోల్ అయితే నీ వంటలు కూడా కంట్రోల్ అవుతాయి సార్. మీకు 100 వందనాలు సార్. సరేలే అయ్యా, నాది చిన్న డౌట్. ఏందది? ఈ మాత్రలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని? అది మా కాంపౌండర్ చెప్తాడు. నేను నిత్యానందం, ఈయనకు అర్థమయ్యేలా చెప్పు. ఇదిగో అయ్యా, ఇదిగో ఆ మాత్రలు 3 పూట్ల మింగాలని డాక్టర్ గారు సీటులో రాస్తున్నారు కదా. ఇంకేమి నీ డౌట్? రాస్తున్నారయ్యా. నాకేమో చదువు రాకపోయే. ఈ మాత్రలు ఒంటేలు పోసుకున్న ముందు మింగాల, ఒంటేలు పోసుకున్న తర్వాత మింగాల అని నా డౌట్. ఓర్రీ డౌట్ తగలయ్యా. వీడికి ఒంటెలు తప్ప ఇంకేం తెలిసినట్లేదు. వీడు మామూలుడు కాదు నాయన. ఇంకా నయ్యం ఒంటెలు పోసుకుంటూ మింగాల, ఒంటెలు బిగిపెట్టి మింగాలని మాత్రం అడగలేదు. రోజు ఆహారానికి ముందు అరగంట మాత్రమే మింగాలని రాస్తున్నారు కదా. నీకు షుగర్ ఉంది కదా, నీకు షుగర్ కంట్రోల్ అయితే నీ ఒంటెలు కూడా కంట్రోల్ అవుతాయి. ఏమో అనుకున్నాను కానీ షుగర్ అనేది పెద్ద ఫిట్టింగే. అజాగ్రత్తగా ఉంటే షుగర్ అనేది పెద్ద ఫిట్టింగే, కానీ ముందుగానే గుర్తించి జాగ్రత్తగా పెడితే అది అసలు నథింగే. ప్రజరాల, షుగర్ అంటే ఏమిటో తెలుసా? షుగర్ ఏ వయసు అయినకైనా రావచ్చు. దానిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడమే ఏకైక మార్గం. ఎటువంటి చెడలవాట్లు లేకుండా శరీర వ్యాయామం, సరి అయిన ఆహారం తీసుకుంటూ షుగర్ అనే రక్కసి విషకోణాలకు చిక్కకుండా హాయిగా జీవించండి. షుగర్ అంటే ఏమిటో తెలుసా? అది నీలో దాగి ఉండే శత్రువు, తేనె పూసిన కత్తి, మనిషిని నిలువుగా కూల్చేసే తీయటి ముప్పు. జాగ్రత్త, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఎక్సలెంట్ స్కిట్, చాలా అవసరమైంది. ప్రతి ఇంట్లో ఉన్న సమస్య చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా కంపౌండర్ అండ్ పేషెంట్ కాన్వర్జేషన్ చాలా చక్కగా ఉంది. ఒకసారి 9th క్లాస్ టీచర్ నూర్జహాన్ మేడంని స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి.
మంచి విజ్ఞానాన్ని అందించేటటువంటి అంశాలు మనకు నేర్పించినటువంటి పార్వతీశం సార్కి చాలా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. It's a wonderful skit by the high school students. After this